నేనే బ్రహ్మమీగా ప్రాణేశ్వర దేవి, నీ వేదామృత గానము విని నా మనసెంతో ఆనంద పరవశమైనది నాథ. దేవి గోవింద, స్వామి విన్నంత మాత్రమన ప్రయోజనము లేదు దేవి, విని ఆచరించు వారే ధనిలు సుమ. నీకు ముఖ్యముగా తెలపవలసిన ముఖ్యాంశము ఒకటున్నది దేవి. దేవి గోవింద, ప్రాణేశ్వర ఆ సర్వేశ్వరుని కృప చేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, శ్రీరంగము, హంపి, కాశీ, గయ, ప్రయాగ, దాక్షారామము మొదలగు గాగల పుణ్యక్షేత్రములు దర్శించి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్యనతంబులు మునిగితిమి కదా దేవి. అవును స్వామి. దేవి గోవింద, నాథ తత్ఫలితంబున సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, పోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము పరిస్థితిమి కదా దేవి. అవును స్వామి. వారికి విద్యాబుద్ధులు గరిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా నున్నుటకై భక్తులు ఇచ్చి ఏర్పాటుగా పంపిబడిన మఠమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అభితాప్యాగతులను ఆదరించచ్చు. మఠములకు వచ్చు పోవు భక్త బృందములతో సద్గోష్ఠులు జరుపచ్చు. భక్తి జ్ఞాన వైరాగ్యములు తెలుపచ్చు. వారి జన్మ తరింపజేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాము. అలాగునే స్వామి, మీ ఆజ్ఞాచారం ఆచరించి నా జన్మ కూడా తరింప చేసుకున్నాను. అలాగునే దేవి. నాదికి నాదుని సేవ, ఈనాటికి ముక్తికి త్రోవ. నాదికి నాదుని సేవ. పూజ సమయమునకు ఆసన్నమైనది. రమ్ముదేవి విలదము. మహాభాగ్యము స్వామి. దీర్ఘాయుస్తు దేవి, నీకు శుభం బగుగాక.